యేసు ప్రభు రెండో రాకడ అది ఎప్పుడైనా జరగచ్చు. ప్రభు అతి త్వరగా రాబోతున్నాడని బైబిల్ సెలవిచ్చింది. వీ హావ్ టు బిలీవ్ ఇట్. జీసస్ క్రైస్ట్ ఇస్ కమింగ్ సూన్ అండ్ వీఆర్ వెయిటింగ్ ఫర్ ద గ్లోరియస్ డే. తన ప్రజలకు మహిమను, మెప్పును, ఘనతను ఇచ్చే రోజు అది. ఎవరైతే ఆయన అంగీకరించారో, పాపక్షమాపణ పొందారో, యేసు ప్రభువును తమ హృదయాల్లో చేర్చుకున్నారో వారికి మహిమ సంపూర్ణంగా అనుగ్రహించబడే సమయం అది అని పేతురు భక్తుడు కూడా తన పత్రికలో రాసుకుంటూ వచ్చాడు. వీఆర్ సర్వింగ్ ద గ్లోరియస్ గాడ్. యొకెబెద్ అనే మాట మనం చదివినప్పుడల్లా మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం ఆరాధిస్తున్న దేవుడు మహిమ గల దేవుడు. హల్లెలూయా. ఆయన శక్తి లేనివాడు కదా, మహిమ లేనివాడు కదా. ఆయన వెంబడించిన వారి జీవితాల్లో తన మహిమనివ్వాలని దేవుడు ఆశించాడు. ఏదెను తోటలో ఆదాము హవ్వలు పాపం చేయడం ద్వారా దేవుని మహిమను కోల్పోయారు. వారు కోల్పోయిందంటూ ఏదైనా ఉంది అంటే దే లాస్ట్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుని యొక్క మహిమను వారు కోల్పోయారు కాబట్టి ఏదెను తోటలో నివసించడానికి ఆ అర్హతను వారు కోల్పోయారు. అండ్ దే వర్ బానిష్డ్ అవుట్ ఆఫ్ గార్డెన్ ఆఫ్ ఈడెన్. ఏదెను తోటలోంచి దేవుడు వారిని బయటికి వెళ్ళగొట్టేశాడట. కారణం పాపము మనిషిని దేవుని మహిమకు దూరం చేసి. కానీ యేసు ప్రభు వారి లోకానికి వచ్చి మనందరి స్థానాన్ని సిలువలో తీసుకుని నీ కోసం నా కోసం కలువరి సిలువలో ఆయన మరణించిన కారణం ఏంటో తెలుసా? ఏ మహిమనైతే మనిషి కోల్పోయాడో ఆ మహిమను తిరిగి మనిషికి ఇవ్వాలని, ఏ అవమానం అయితే మనిషిని పట్టి పీడిస్తుందో దాని నుండి విడుదల ఇవ్వాలని యేసు ప్రభు వారు నీ కోసం నా కోసం ఆయన సిలువలో మరణించారు. ఈ సుందరమైన సత్యాన్ని మనందరం గుర్తించాలి. ప్రభువును ఆరాధించడానికి వచ్చిన మనందరం కూడా గమనించాల్సిన మొదటి విషయం, దేవా నువ్వు మహిమా సంపన్నుడు గనుక, మహిమా స్వరూపు గనుక నీకు వందనాలని ప్రభువును స్తుతించే వారంగా